ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఆఫ్రికా దేశాలతో దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఇవాటి నుంచి ఈ నెల 18 వరకు 3 రోజుల పాటు జోర్డాన్, ఇథియోపియా, యెమెన్ దేశాల్లో పర్యటించబోతున్నారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ మొదట జోర్డాన్ వెళ్తారు. ఇక జోర్డాన్ రాజు అబ్దుల్లా II ఆహ్వానం మేరకు వెళ్తున్న మోదీ అక్కడి నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్, జోర్డాన్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ భేటీకి ప్రాముఖ్యత సంతరించుకుంది. జోర్డాన్ పర్యటన ముగిసిన తర్వాత ప్రధాని మోదీ ఇథియోపియాకు పయనమవుతారు. అక్కడ ఆ దేశ ప్రధాని డాక్టర్ అబియ్ అహ్మద్ అలీతో సమావేశమవుతారు. మోదీకి ఇదే తొలి ఇథియోపియా పర్యటన. ఇక చివరిగా ఒమన్ చేరుకొని సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ ను కలుస్తారు. భారత్, ఒమన్ మధ్య 70 ఏళ్ల మైత్రిని పురస్కరించుకొని ఇరువురు నేతలు కీలక అంశాలపై చర్చించబోతున్నారు. ఒమన్లోని మోదీకి ఇది 2వ పర్యటన. ఈ పర్యటన ముగించుకొని ఆయన నేరుగా భారత్ కు తిరిగి రానున్నారు.